హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతిరోజు కొత్త కొత్త రుచులతో మీ ముందుంటుంది అమ్మ చేతి మధురం. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పన్నీర్ పిజ్జా. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా యాడ్ చేసుకుందాము. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా సేమ్ క్వాంటిటీతో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో సెపరేట్ చేసుకొని 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ షుగర్, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్లు ఫ్రెష్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా అవసరమైతే ఇంకొంచెం పెరుగును కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని ఒక 15 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎంత కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండిని కొంచెం స్టిక్కీగా ఉండేలాగే తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది పిండి. ఇలా ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. మళ్ళీ బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు జారుగా ఉంటుంది కదా, చేతికి అంటుకొని సరిగా కలపడం కష్టమవుతుంది కదా. సో ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు దీన్ని క్లాత్తో కవర్ చేసి 1 నుంచి 2 గంటల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాము. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. క్యూబ్స్గా కట్ చేసుకున్న ఈ పన్నీర్ పీసెస్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని పన్నీర్ విరిగిపోకుండా కలుపుకొని 1/2 అవర్ పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఫ్రైయింగ్ పాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పన్నీర్ పీసెస్ వేసి 1 మినిట్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకొని 1 మినిట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత పిండిని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. 1 మినిట్ కలుపుకుంటే సరిపోతుంది. ఈ పిండిని 2 హాఫ్స్గా కట్ చేసుకోవాలి. నేను కొంచెం ఒకటి పెద్దది, కొంచెం చిన్నదిగా కట్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ పిండిని తీసుకొని కొంచెం మైదా పిండి చల్లి చేత్తో ప్రెస్ చేసుకోవాలి. మొదటిగా ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ రోలర్ తీసుకొని దీన్ని మరీ పల్స్గా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. అన్ని సైడ్లు ఈక్వల్గా చేసుకోవాలి. పిజ్జాని బేక్ చేసుకోవడానికి నేను అల్యూమినియం బౌల్ తీసుకున్నాను. కేక్ మౌల్డ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. మీరు స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసి బాగా గ్రీస్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని బౌల్లోకి పెట్టుకోవాలి. పిజ్జా బేస్ ఒకసారిగా పొంగిపోకుండా ఉండేదానికోసం మనం ఫోర్క్ తోటి ఇలా హోల్స్ పెట్టుకుంటే ఈవెన్గా పొంగుతుంది. దీని మీద పిజ్జా సాస్ కానీ పిజ్జా స్ప్రెడ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఈ రెండూ లేకపోతే టొమాటో సాస్, చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ మీకు ఎన్ని కావాలో మీ ఫ్లేవర్ పట్టి యాడ్ చేసుకోవాలి. కొన్ని టొమాటో పీస్ యాడ్ చేసుకొని కొన్ని ఆనియన్, క్యాప్సికమ్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చీజ్ యాడ్ చేసుకుందాము. నా దగ్గర ఉన్న చీజ్ కొంచెం సాఫ్ట్గా ఉంది, అందుకనే నేను చేతితోటి ఇలా తుంచి వేసేస్తున్నాను. అది గట్టిగా ఉంటే గ్రేట్ చేసుకోండి, తురిమి వేసుకుంటే మొత్తం ఈవెన్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఆనియన్, క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకుందాము. చీజ్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. పైన ఇంకొంచెం చీజ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ చీజ్ని మరీ ఎడ్జెస్లో వేసుకోవద్దు, ఒక్కొక్కసారి కరిగిపోయి స్ప్రెడ్ అయిపోతుంది. సో కొంచెం గ్యాప్ వదిలి వేసుకోండి. పిజ్జాని బేక్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక స్టాండ్ పెట్టుకొని పిజ్జా మౌల్డ్ని కూడా పెట్టుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 20 మినిట్స్ బేక్ చేయాలి. ఎయిర్ లీక్ అవ్వకుండా మూతతో కవర్ చేసుకొని దాని మీద బరువుగా ఉన్న వస్తువుని పెట్టుకుంటే ఎయిర్ లీక్ అవ్వదు. దానివల్ల మనకి వాటర్ ఫామ్ అవ్వదు, లోపల ఈవెన్గా బేక్ అవుతుంది.
15-20 మినిట్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిగ్గా బేక్ అవ్వకపోతే ఇంకో 5 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. పిజ్జా బేక్ అవ్వడానికి నాకు 20 మినిట్స్ టైం పట్టింది. మీరు ఒక 15 మినిట్స్ తర్వాత ఒకసారి ఫోర్క్ తీసుకొని ఇలా లిఫ్ట్ చేయండి. ఇలా పైకెత్తితే మీకు లోపల పక్క సాఫ్ట్‌గా కాకుండా కొంచెం గట్టిగా తగిలితే పిజ్జా రెడీ అయినట్లు. 1 స్పూన్ ఆరిగానో, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది గ్యాస్ ఆఫ్ చేసుకున్న వెంటనే బౌల్‌ని సెపరేట్ చేసుకోవాలి. పిండిని 2 భాగాలు చేసాం కదా! సెకండ్ హాఫ్ కొంచెం చిన్నది అయింది. దాన్ని కూడా బేక్ చేస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా ఫోర్క్‌తో కానీ, స్పూన్‌తో కానీ లిఫ్ట్ చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి. పిజ్జా బేస్ సాఫ్ట్‌గా రావాలి అంటే పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది. దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 10-15 నిమిషాల వరకు కలుపుకొని 2 గంటలు నానబెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారు కదా! చాలా సాఫ్ట్‌గా యమ్మీగా వచ్చింది. యాడ్ చేసిన చీజ్, పిజ్జా బేస్‌లు ఇవన్నీ పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కరెక్ట్ కొలతలతో చేయండి. మీకు కూడా చాలా పర్ఫెక్ట్‌గా పిజ్జా ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.